డిసిప్లిన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి, దాంతోపాటు కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. ఈచ్ హాయ్ అందరికీ. ఈరోజు మనది వర్కౌట్ వచ్చేసి పుష్, చెస్ట్, షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్. ప్రతి ఒక్క వేరియేషన్ అయితే చేయలేదు, వీడియో షూట్ చేయలేదు, కొన్ని వేరియేషన్స్ షూట్ చేశాను. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బెంచ్ ప్రెస్. దాంతోపాటు వేరే వర్కౌట్స్ ఉన్నాయి, అవి నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మనం అందరం ఇప్పుడు ఎలా అంటే వర్కౌట్ చేస్తాం కదా, చేసినప్పుడు అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు సూపర్ సెట్ చేయాలి. సూపర్ సెట్ చేస్తే ఏమవుతుందంటే బాడీకి కొంచెం రొటీన్గా కాకుండా డిఫరెంట్ అవుతుంది. ప్లస్ అక్కడ ఎలా అంటే మజిల్కి షాక్ అనేది వస్తే కొంచెం డిఫరెంట్ పంప్ అనేది అప్పుడప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడప్పుడు మనం కూడా ఛాలెంజ్ చేసుకోవాలి, చేయగలుగుతామా లేదా, స్ట్రెంగ్త్ ఎంత పెరిగిందా లేదా అని. ఇప్పుడు సేమ్ వర్కౌట్ చేస్తూ ఉంటే కనుక అసలు బాడీ చేంజ్ అనేది అవ్వదు. ఒక్కొక్క డే ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్కౌట్. ఇప్పుడు చెస్ట్ చేస్తే చెస్ట్లో డిఫరెంట్ వేరియేషన్స్ నెక్స్ట్ టైం చేయాలి. అలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా నేను కూడా అలాగే చేస్తాను, మీకు మెన్షన్ కూడా చేస్తాను. ఇప్పుడు నా వర్కౌట్ రొటీను మళ్ళీ ఫుడ్ అనేది రేపటి నుండి చేంజ్ అయిపోతుంది టోటల్గా. డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి, డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మోర్ ఓవర్ మనం వర్కౌట్ చేసినప్పుడు మన మైండ్కి మన మజిల్కి కనెక్షన్తో పాటు చేస్తే కనుక మనకి రిజల్ట్స్ అనేది ఇంకా కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ వర్కౌట్ చేసినప్పుడు కొంచెం మనం కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేస్తే కనుక ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. మనం కన్సిస్టెన్సీగా రావాలి, ఫుడ్ కూడా సరిగా తినాలి. కొన్నిసార్లు మనం అంటే జాబ్ చేస్తాం కాబట్టి మనం పర్ఫెక్ట్ ఇంత క్యాలరీ ఇంటేక్, ఇంత ప్రోటీన్ ఇంటేక్ అని తీసుకోలేము. బట్ స్టిల్ ఇప్పుడు ప్రోటీన్స్ అవి తీసుకుంటాం కాబట్టి దాంట్లో మనం మేనేజ్ చేసుకుంటూ ప్రోటీన్ క్యాలరీ ఇంటేక్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మనందరికి కొంచెం డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటాం కాబట్టి సెట్ అవ్వదు. బాడీ బిల్డింగ్ అంటే అది మొత్తం ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అది దానికి వేరే ఉంటుంది. అట్లీస్ట్ మనం ఫుల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్ అవన్నీ మెజర్ చేసుకుంటా తినకపోయినా కానీ కొంచెం దానికి నియర్లీ లేదా అప్రాక్సిమేట్లీ చేసుకుంటూ తింటే బాగుంటుంది. పని. మళ్ళీ జేక్ కూడా లేడు. మన ఫ్రెండ్స్ జిమ్కి అయితే ఎవరు వస్తారో వాళ్ళని అడిగి మరీ షూట్ చేశాను. కొంచెం జేక్ లేకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. జేక్ ఫ్రెండ్ అనే కాకుండా ఒక బ్రదర్ లాగా అన్నమాట జేక్. మా ఇంట్లో కూడా మా మదర్కి కూడా తెలుసు, చాలా క్లోజ్. ఇంకా నాతో పాటే ఉండి మేమందరం వర్కౌట్ చేస్తూ ఈగో లేకుండా ఉంటాడు అన్నమాట. మనం ప్రతిసారి ఫోన్ చేస్తే కంపల్సరీగా ఎత్తాడు, ఎత్తకపోయినా కాల్ బ్యాక్ చేస్తాడు. మినిమం రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఒక మనిషికి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా కొందరైతే రెస్పాండ్ కూడా అవ్వరు. ఉంటారు ఇంకా మనుషులు అలాగా డిఫరెంట్. కానీ జేక్తోని వేరే వాళ్ళకి మనం కంపేర్ చేయలేం. అసలు జేక్ అసలు 24 క్యారెట్ గోల్డ్ అని కాదు, కానీ ఇంకా ఎంత చెప్పినా తక్కువ. ఎంతైనా తమ్ముడు కదా. చాలా కష్టం ఉంది జేక్ లేకుండా వర్కౌట్ చేయడం. ప్లస్ కొంచెం టైర్డ్గా ఉన్నాను, నిద్ర తక్కువ అయిపోయింది. అందుకే ఎప్పుడు స్లీప్ కంప్లీట్ చేసుకోవాలి. వర్కౌట్ అయిపోయింది, బయలుదేరాను ఇంటికి. ఇంకా జేక్ లేడు, కిరణ్ గారు లేరు, ఎవ్వరు లేరు. ఒంటరిగా వర్కౌట్ చేసుకున్నాను ఈరోజు. పార్టీ జరిగినట్టుంది పైన, బాగుంది లొకేషన్. అయిపోయింది ఇంకా అంతా. హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఏదన్నా వీకెండ్ కదా మంచిగా తినేసి పడుకుంటాను. ఎడిటింగ్ ఉంది, చాలా నేర్చుకోవాలి, చదువుకోవాలి. రేపు యాక్టివ్ రెస్ట్ డే, ఏదన్నా మంచిగా చేయాలి. ఇంకా మీరు కూడా వీకెండ్ కదా మంచిగా తినేసి మంచిగా ఎంజాయ్ చేయండి. కలుద్దాం, ఇంటికనగా మాట్లాడతాను. హాయ్, గుడ్ ఈవినింగ్. వర్కౌట్ అయిపోయింది, సాటర్డే ఉండే కదా, సో వర్కౌట్ చేస్తాను. జేక్ లేడు, కిరణ్ గారు లేరు, అయినా కానీ వెళ్ళి వర్కౌట్ చేశాను. ఎంత మోటివేషన్ ఉన్నా కానీ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ లేకపోతే కనుక
చేయలేము. మోటివేషన్ చాలా ఉంటుంది, చేయాలి చేయాలి చేయాలి, కానీ మనకి కన్సిస్టెన్సీ అనేది లేకపోతే కనుక మనం అస్సలు చేయలేము వర్కౌట్లో. డిసిప్లిన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి, దాంతోపాటు కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. ఈచ్ డే లాంగ్ రన్లో మనకు బాడీ అనేది బిల్ట్ అవుతుంది, షార్ట్ టర్మ్లో అవ్వదు. చాలాసార్లు చెప్పాను. ఇంకా షార్ట్ టర్మ్ గోల్ కోసం చాలా చాలా చేస్తారు, మనకు అవన్నీ అవసరం లేదు. మోటివేట్ ఉండి ఏదైనా చిన్న స్టెప్, రోజుకి ఒక్క స్టెప్ అయినా సరిపోతుంది. లైక్ 10 minutes వాక్ చేసినా అది కూడా బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే మనం అందరం వర్క్ చేస్తూ, ఆఫీస్ మేనేజ్ చేస్తూ, ఫ్యామిలీ అన్నీ చేస్తూ, ట్రావెల్ చేస్తూ, ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి అన్నీ చేసుకొని దాని తర్వాత వర్కౌట్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ప్లస్ అదొక బిగ్ అచీవ్మెంట్. నేను ఒక్కడనే కాదు, నాలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అసలు యాక్చువల్గా చాలా బిగ్ అచీవ్మెంట్ అది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ చాలామంది ఉన్నారు ఇప్పుడు జాబ్ చేస్తూ ట్రైన్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళది అది వృత్తి, అది డబ్బుల కోసం చేసుకుంటారు, అది వేరే, అది డిఫరెంట్, చాలా డిఫరెంట్ అది. బట్ మన మెయిన్ మోటో ఏంటి, మనం ఫిట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, అంతే సరిపోతుంది. ఇప్పుడు ఏదో మళ్ళీ కాంపిటీషన్కి వెళ్ళేసి ఏదో మెడల్ సాధించి ఏదో పెద్ద చేద్దామనే ఉద్దేశం లేదు. ఫిట్గా ఉండి హ్యాపీగా ఉంటే, హెల్తీగా ఉంటే అదే ఇంపార్టెంట్. మనకి 6 pack వచ్చేసి ఏదో మొత్తం అంత అవసరం లేదు. ఫిట్గా ఉంటే అది చాలు. నార్మల్గా ఇప్పుడు బల్క్ చేద్దామని చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం వేరేలాగా బాడీ తయారు చేద్దామని. బట్ మోర్ ఓవర్ మనకి మోటివేషన్ ఉండాలి, మోటివేషన్తో పాటు కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. జిమ్ అంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద తిస్మార్ఖానైనా కానీ డిసిప్లిన్ లేకపోతే వేస్ట్ అసలు నా ఒపీనియన్లో. ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఊరికేం రాదు, అది ఓవర్ ద ఇయర్స్ చేస్తూ వస్తుంది. మనిషికి వాల్యూ ఇవ్వాలి యాక్చువల్గా. ఒక మనిషి మనం ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతున్నామన్నా, ఏదున్నా కానీ దేనికైనా డిసిప్లిన్ ఉంటే మనిషి ఏదన్నా పెద్ద 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 తిస్మార్గన్ బిల్డర్లు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు లైఫ్లో. డిసిప్లిన్ లేకపోతే ఎంత సాధించినా, ఎన్ని సాధించినా, ఏం చేసినా కానీ థింగ్. అందుకే మనందరం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, మోటివేషన్ ఉంచుకుందాం, జిమ్కి వెళ్ళాలని. కన్సిస్టెన్సీగా ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులకి, జిమ్లు పోకపోయినా ఇంట్లో అయినా, లేకపోతే అట్లీస్ట్ ఒక నార్మల్ బ్రిస్క్ వాకింగ్ అయినా రోజు కొద్దిగా చేస్తూ ముందుకెళ్దాం. ఇప్పుడు ఇంట్లో హోమ్ వర్కౌట్ కూడా చేస్తున్నాను, అవి కూడా పోస్ట్ చేస్తాను నార్మల్గా చిన్న చిన్న టిప్స్తోని. అది కూడా ఫర్దర్ మీకు పనికి వస్తుంది. స్టే ట్యూన్. జైక్ లేడు, కొంచెం కష్టం అనిపించింది, అందుకే కొంచెం డల్లర్ అయిపోయాను. బట్ మోటివేషన్ ఎంత ఉన్నా కన్సిస్టెన్సీతో చేద్దాం, ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు ఇప్పుడే వెళ్ళిపోయాడు, ఫ్లైట్ ఎక్కేసిండు ఆల్రెడీ. లెట్స్ సీ, హోపింగ్ ఫర్ ద బెస్ట్. సీ యూ టుమారో. బై. జై హింద్.